హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఎస్ టాకీస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది రవితేజ శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన ఇరుముడి మూవీ గురించి. ముందుగా ఒక విషయం చెప్పాలి మీకు. ఇది రవితేజ నుంచి వస్తున్న ఎప్పుడు చూసే టైపికల్ మాస్ ఎంటర్టైనర్ అయితే కాదు. ఇక్కడ కామెడీ, రొటీన్ కమర్షియల్ సీన్స్ కంటే ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా, సోషల్ మెసేజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు డైరెక్టర్ గారు. ఈ సినిమాలో ఉండే ఎమోషన్స్ చాలా ఎక్కువ అనిపించింది. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ డాటర్ సెంటిమెంట్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. అసలు ఎందుకు ఇలాంటి మాటలు చెప్తున్నా అంటే మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. స్టోరీలో రవితేజ ఒక ట్రబుల్డ్ ఫాదర్ పాత్రలో కనిపిస్తారు. తన కూతురుతో ఉన్న రిలేషన్షిప్ ఈ సినిమాకి మెయిన్ ఎమోషనల్ బ్యాక్ బోన్ అనమాట. అక్కడి నుంచి కథలోకి అయ్యప్ప దీక్ష ఎలిమెంట్స్ రావడం వల్ల కథకి ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్ వస్తుంది. కానీ సినిమా మాత్రం పూర్తిగా డివోషనల్ అయితే అనుకోవద్దు. ఎందుకంటే సినిమా కొంచెం డివోషనల్ ఉంటుంది, కొంచెం నార్మల్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చే మూవీ టోన్ అయితే చాలా కంప్లీట్గా చేంజ్ అవుతుంది. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు కూడా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అలా ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్ ఎంత నార్మల్గా ఉంటుందో సెకండ్ హాఫ్ అంత హై ఇస్తుంది అనమాట. రవితేజ గారు ఈ సినిమాకి బిగ్గెస్ట్ హార్ట్ అని చెప్పాలి. రవితేజ తన రెగ్యులర్ కామెడీ టైమింగ్స్, ఓవర్ ద టాప్ మేనరిజమ్స్ పక్కన పెట్టి చాలా సీరియస్, ఎమోషనల్ అండ్ గ్రౌండెడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి ఆ క్యారెక్టర్‌లో ఉండే పర్ఫార్మెన్స్ తర్వాత నాకు ఇది చాలా బెస్ట్ అనిపించింది. అంత డీప్‌గా ఉంది ఎమోషన్స్ అయితే. ఎస్పెషల్లీ యాంగర్, పెయిన్, హెల్ప్‌లెస్‌నెస్ ఉన్న సీన్స్‌లలో ఆయన పర్ఫార్మెన్స్ చాలా స్ట్రాంగ్‌గా, చాలా పీక్ అనిపించిందనమాట. ఆయన్ని ఫ్యాన్స్‌కి డెఫినైట్‌లీ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన సినిమా అనమాట థియేటర్‌లో. అండ్ 'మల్లెపూల పల్లకి' సాంగ్ అయితే థియేటర్స్ అన్నీ ఒక కన్సర్ట్, ఒక పడి పూజ జరిగే ప్లేస్‌లో ఎలా ఉంటుందో అలా వైబ్స్ వచ్చాయన్నమాట. కూతురు పాత్రలో నటించిన నక్షత్ర కూడా చాలా బాగా యాక్ట్ చేసిందనమాట. ఫాదర్ డాటర్ సీన్స్‌లలో ఎమోషనల్ కనెక్ట్ అవ్వడానికి ఈ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అయింది. కొన్ని సీన్స్‌లలో ఈ రిలేషన్‌షిప్ వల్లే మనకి రవితేజ క్యారెక్టర్ పెయిన్ ఇంకా స్ట్రాంగ్‌లీ కనెక్ట్ అవుతుంది. అండ్ ఇంకోటేంటంటే నక్షత్ర యాక్ట్ చేసిన విధానం అండ్ ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ క్యారెక్టర్ ఎంత పర్ఫెక్ట్‌గా అనిపిస్తే సినిమా అంత పర్ఫెక్ట్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కూతురి క్యారెక్టరే సినిమాకి మెయిన్ అనమాట. ఎందుకంటే ఆ డాటర్ ఎమోషన్ అనేది సినిమాకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే రవితేజ గారు తన కూతుర్ని ప్రతి ఒక్క ఆడపిల్లలో చూసుకుంటారు. తన ఊర్లో ఉన్న ప్రతి ఆడపిల్ల తన కూతురు కిందనే లెక్క చేస్తాడు. అలాంటి పొజిషన్‌లో ఉన్నప్పుడే వచ్చిన ప్రాబ్లమ్స్ ఇలా ఫేస్ చేసాడనేది ఈ సినిమా అనమాట. శివ నిర్వాణ గారి స్ట్రెంత్ ఏంటంటే ఎమోషన్స్‌ని బిల్డ్ చేయడం. 'ఇరుముడి'లో కూడా ఫాదర్ డాటర్ బాండింగ్, ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా చోట్ల వర్కౌట్ అయ్యాయి. కానీ ఎమోషనల్ సీన్స్ మాత్రమే కాదు. సినిమా ఒక సీరియస్ సోషల్ ఇష్యూని కూడా టచ్ చేస్తుంది. అది సెకండ్ హాఫ్‌లో చాలా హార్డ్‌గా హిట్ అవుతుంది. అది ఏంటనేది మీరు సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ ఇక్కడ సినిమా యాక్చువల్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ అన్‌కంఫర్టబుల్‌గా అనిపించినా వాటి పర్పస్ స్టోరీకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ముఖ్యంగా క్లైమాక్స్ ఎమోషనల్ ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎర్లీ ఆడియన్స్ రెస్పాన్స్ కూడా ఇదే. 'జీవి ప్రకాష్' గారి మ్యూజిక్ ఈ సినిమాకి చాలా ప్లస్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ 'మల్లెపూల పల్లకి' సాంగ్ అండ్ 'ఇరుముడి కట్టు' సాంగ్ అయితే సినిమాలో టాప్ అన్నమాట. థియేటర్‌లో కన్సర్ట్ గాని, పడి పూజ జరిగే ఏరియా లాగా మారిపోద్దన్నమాట. ఆ విజువల్స్, లొకేషన్, సినిమాటోగ్రఫీ అండ్ స్టోరీ మూడికి సెట్ అయ్యేలా ఉన్నాయన్నమాట. 'జీవి ప్రకాష్' గారు థాంక్స్ ఫర్ గివింగ్ బెస్ట్ మ్యూజిక్ ఫర్ దిస్ మూవీ. అన్నీ పాజిటివే చెప్తున్నా అని చెప్పి నెగెటివ్ లేవు అనుకోకండి. సినిమా పర్ఫెక్ట్ అని చెప్పలేము. కొన్ని ప్లేస్‌లలో స్క్రీన్ ప్లే స్లోగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల అందరికి కంఫర్టబుల్ వాచ్ కాకపోవచ్చు. అలాగే 'ఇరుముడి' బ్యాక్‌డ్రాప్ ఇంకా ఎక్కువ స్టోరీలో ఇంటిగ్రేట్ చేసి ఉంటే ఇంకా బాగుండేదనిపిస్తుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే 'ఇరుముడి' ఈస్ నాట్ ఏ రెగ్యులర్ రవితేజ మాస్ మూవీ. ఇది ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా, సీరియస్ సోషల్ మెసేజ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ కలిసిన ఒక డిఫరెంట్ అటెంప్ట్. రవితేజ కొత్త టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చూడాలనుకునే వాళ్ళకి, ఎమోషనల్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి, స్ట్రాంగ్ మెసేజ్ ఉన్న సినిమా చూడాలనుకునే వాళ్ళకి 'ఇరుముడి' ఈజ్ వర్త్ వాచింగ్ ఇన్ థియేటర్స్. ఈ సినిమాకి నేను చూసిన తర్వాత నా రేటింగ్ వచ్చేసి 3.5. మీరు సినిమా చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ తెలుగు మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ స్టే ట్యూన్ టు మై ఛానల్. జై హింద్.